జిల్లాలను 26 జిల్లాలను చేశారు. అంతకుముందు 13 మంది కలెక్టర్లు ఉండేవారు. ఈరోజు 26 మంది కలెక్టర్లు అయ్యారు. 13 మంది ఎస్పీలు ఉండేవారు. ఇప్పుడు 26 మంది ఎస్పీలు ఉన్నారు. అదేవిధంగా డివిజన్లు పెంచారు. డిఎస్పీలు, ఆర్డీఓలను పెంచాడు. అదేవిధంగా సచివాలయాలు తీసుకొచ్చాడు. ప్రభుత్వంలో కావలసినటువంటి కార్యక్రమం అందాలంటే ఆ గ్రామంలోనే అందాలన్నటువంటి కాన్సెప్ట్తో ప్రతి చోట కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి అక్కడ పనులు చేసుకోవాలని చెప్పి ఇవన్నీ తీసుకొస్తే నాకు అధికారం ఇవ్వండి, నేను రాజధాని నిర్మిస్తా. నేను 33,000 ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మిస్తామంట. రాజధానిలో ఏమి నిర్మిస్తారు? ఒకడు అడుగుతాడు, బొప్పున్న కొడుకు అక్కడ అనకాపల్లి అక్కడ అయ్యన పాత్రుడు ఆడేవాడు, అరే జగన్ ఒక రాజధాని నిర్మించినాడు, 3 ఎట్లా నిర్మిస్తావు? అసలు రాజధాని నిర్మిస్తామేంటి? రాజధాని కడతాం ఏంటి? రాజధాని కడతారా? రాజధాని అంటే ఏముంటాయి? దాంట్లో సెక్రటరియట్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, కోర్టు ఉంటుంది. మనం కట్టే ఏముంటాయి? కొన్ని ఆఫీసులు కడతాం. హైదరాబాద్ అంటే హైదరాబాద్ రాజధాని అంటే హైదరాబాద్లో ఇవన్నీ ఎవరు ప్రభుత్వాలు కట్టినాయా? హైదరాబాద్ అన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కట్టారా? ఎవరిదాడి ప్రైవేట్ ఆస్తులు, ఇళ్ళు, ఆఫీసులు, షాపులు ఎవడవాడు కట్టుకుంటాడు. ఇప్పుడు ఈ గ్రామంలో ఒక సచివాలయం ఉంటుంది, ప్రభుత్వం కట్టేది, ఒక పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, ఒక వాటర్ ఇవ్వటానికి ఒక వాటర్ ట్యాంక్ కడతారు, లేకపోతే 2 స్కూల్స్ కడతారు. అంతేగాని ఈ గ్రామం గవర్నమెంట్ నిర్మిస్తుందా? ఎవడిల్లాడు కట్టుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు వస్తే నగరం నిర్మిస్తారు అంటారు. నగరం ఏమి నిర్మిస్తారు? ఇప్పుడు బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్, కలకత్తా, ఢిల్లీ ఇవన్నీ ప్రైవేట్ గవర్నమెంట్ ఆస్తులా? ప్రభుత్వానికి 100% కూడా ఉంటుంది. దాంట్లో మిగిలిన ప్రైవేట్ వాళ్ళవి ఉంటాయి. రాజధాని నిర్మిస్తాం ఏంటి? 33,000 ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మిస్తామని చెబుతాడు. 100 ఎకరాల్లో ఉంటుంది హైదరాబాద్లో సచివాలయం, అసెంబ్లీ, కోర్టులు, ప్రభుత్వ ఆఫీసులు అన్ని కలిపి 100 ఎకరాలు ఉండవు హైదరాబాద్. బెంగళూరులో అయినా, మద్రాసులో అయినా, ఢిల్లీ అయినా 100-150 ఎకరాలు ఉండవు. కట్టే 33,000 ఎకరాల ప్రభుత్వం నిర్మించడం ఏంటి రాజధాని? ఎవరి డబ్బు తీసుకెళ్లి నిర్మిస్తాడు? గ్రామాలను సంకనాకి ఇచ్చేస్తాడా? ఇక్కడ ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చి అన్ని తీసేసి ఇవన్నీ అమరావతికి పెట్టేస్తాడా? అదొక గుద్ది బండ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్మాణం. రాజధాని అనేది విశాఖపట్నం అనేది 25 లక్షల మంది జనాభా ఉంటారు, 7 నియోజకవర్గాలు ఉంటాయి. అది ఒక మెగా సిటీ. ఒక పక్కన పోర్ట్ ఉంటుంది. మద్రాసు కావచ్చు, కలకత్తా కావచ్చు, బాంబే కావచ్చు, ఇవన్నీ ఆ పోర్టు వల్లనే అంత పెద్ద మహానగరాలుగా తీర్చిదిద్దారు. ఇక్కడ 50,000 మంది కూడా జనం ఉండరు. 33,000 ఎకరాలు తీసుకున్నాడు. దేన్ని తీసుకున్నాడో తెలియదు. రాజధాని నిర్మిస్తానంటాడు. ఒక ఎకరానికి ఆయన చెప్పినట్టు ఓ పక్కన సైకిల్ వెళ్ళి ట్రాక్ వేసాడు. 120 అడుగులు రోడ్డు, మళ్ళీ పైన ట్రైన్లు వెళ్తాయంట, పైన ఫ్లైట్ బొమ్మ ఒకటి వేసాడు గ్రాఫిక్ లో. అవన్నీ 120 అడుగుల రోడ్లు, కరెంటు అండర్ గ్రౌండ్ అంట, వాటర్ అండర్ గ్రౌండ్ అంట, డ్రైన్ అండర్ గ్రౌండ్ అంట. మనం ఒక్కడ మనిషి ఒకటే పైన నడిచేలా పెట్టాడు. అది ఒక్కొక్క ఎకరానికి 2,50,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అలా చేయాలంటే. 33,000 ఎకరాలు ప్రభుత్వం ప్రైవేట్ భూమి తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూముల ఎన్నికలు 50,000 ఎకరాలు ఉన్నాయి. 1,25,000 రూపాయలు దానికి రోడ్లు వేయటానికి అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. ఎవరి డబ్బు తీసుకొచ్చి 1,25,000 రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే 33,000 మంది ఉన్నటువంటి రైతులకి 50 లక్షలు ఉన్నటువంటి పొలం 50 కోట్లు అవుద్ది. ప్రతి నా కొడుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఒకటి నిర్మించిన ఎవడు? రాజధాని నిర్మించిన నా కొడుకు ఎవడు? ఈ భారతదేశం ఒకటి చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మించలేడని చెబుతున్నారు. అసలు రాజధాని నిర్మించినాడు ఎవడో ఒకటి చూపించమనండి. ఈ భారతదేశ చరిత్రలో రాజధానిని నిర్మించినటువంటి బొఫున్గాడు ఎవడో ఒకటి చూపించమనండి. ఎందుకంటే రాజధాని నిర్మించరు. రాజధాని అని దానికి పేరు పెట్టి అక్కడ ప్రభుత్వం కార్యక్రమాలు నడుపుతూ అసెంబ్లీలో సెక్రటరియట్ అయ్యి ఉంటే అక్కడ ఆ ప్రాంతం ఒక సిటీగా అభివృద్ధి చెంది ఎప్పుడు హైదరాబాద్ ఎప్పుడు 400 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. బెంగళూరు ఎప్పుడు, కలకత్తా ఎప్పుడు, ఢిల్లీ ఎప్పుడు, బాంబే ఎప్పుడు, ఇవన్నీ కూడా 400-500 సంవత్సరాల చరిత్ర. ఆ చరిత్రను తీసుకొచ్చి హైదరాబాద్ నిర్మించా, బెంగళూరు నిర్మించా, వీటిలాగా నేను అమరావతి నిర్మిస్తా అన్నటువంటి సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వీటన్నిటిని కూడా నమ్మద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త హామీలు ఇస్తాకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని దాన్ని బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి ఆయన అమలు చేసినటువంటి చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా వచ్చిందని ఎక్కడతలు ట్రై చేయాల, ఆర్థిక పరిస్థితులు బాగాలేదని ఎక్కడతలు ట్రై చేయాల, చెప్పినటువంటి డేటుకు 2 రోజులు వెనక ముందు
పూర్తిగా ఆయన చెప్పినటువంటి మాటకు నిలబడినటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి అధికారం కోసం అర్థమైన అబద్ధాలు చెప్పేటువంటి దొంగ చంద్రబాబు నాయుడు. ఈయన గెలిపించడానికి ఆ పవన్ కళ్యాణ్ గారు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాడు. ఆయనకి చెప్తాడు సిద్ధం అని మనం ఒక మీటింగ్లు పెడుతున్నాడు ఆయన. మా గుడివాళ్ళ పక్కనే యుద్ధం అని పవన్ కళ్యాణ్ గారు బొమ్మేసి విన్నాలు పెట్టారు. నాకు అర్థం కాల. మేము సిద్ధం అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం, వీళ్ళు యుద్ధం అక్కడ వీళ్ళని పోటీ చేస్తారా అని చెప్పి ఎంక్వైరీ చేయరంట గుడివాళ్ళలో. మరి ఇంక యుద్ధం అంటే ఎవరితో చేస్తారు యుద్ధం? చంద్రబాబు నాయుడు సై అని రాజమండ్రి రూరల్ బుచ్చి చౌదరి గారు బొమ్మేసి పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు మొన్నెళ్ళి సై లేదు బొయ్యి లేదు అని తీసి పక్కన భార్యమన్నాడు మా నాయుడు పోటీ చేస్తాడని. అసలు ఆడు ఎవడు యుద్ధం చేస్తాడు, ఎవడు సై, ఎవడు సంసిద్ధం, ఎవడెక్కడ పోటీ చేస్తాడు కనీసం వాళ్ళకన్నా తెలుసా? సిద్ధం అంటే ఏంటి? ఫైట్ చేయటం అంటే ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ కడతామా? ఏం సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే నేను సిద్ధంగా ఉన్నా 170 చోట్ల అభ్యర్థులను పెట్టి పోటీ చేయటానికి నేను ఒక్కడే వస్తాను, నేను మంచి చేశాను భావిస్తే నాకు ఓటేస్తారు, లేకపోతే ఏ అవసరం లేదని చెప్పి నేను సిద్ధం అని చెబుతున్నాడు. మరి మీరు దేనికి సిద్ధం? మీరు ఎక్కడ ఎవరు పోటీ చేస్తాడో తెలుసా? ఎన్ని సీట్లు ఎవరు తీసుకుంటాడో తెలుసా? ఎవరి మీద ఎవరు పోటీ చేస్తాడో తెలుసా? ఏమి జరగకుండా దేనికి సిద్ధం, దేనికి ఫ్లెక్సీ అక్కడ ఫ్లెక్సీ కడతాక. కాబట్టి ఇవన్నీ ఎలాగోలా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మీ ఆశీస్సులు ఉన్నాయి, మీరే స్టార్ కాంపెయిన్ అవ్వమని చెప్పి చెబుతున్నాడు. తప్పకుండా మేమైతే సిద్ధంగా ఉన్నాం. పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని నమ్ముతున్నాం. ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను చెప్పుకుని మాకు ఓటేయమని చెప్పి అడుగుతాం. మీరు దీవిస్తే ఆ కుర్చీలో కూర్చుని ఇంతకు 10 ఇంతలో మీకు సేవ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటాడు. పదవి కోసం ఎవడ సంఖ, ఎవడ బూట్లు, ఎవడ కాళ్ళు నాకేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన పులివందల పులి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కడుపున పుట్టినటువంటి వారసుడు. ఆయన పేరుని 10 ఇంతలు చేయటానికి ఆయన బొమ్మ పక్కన ఈయన బొమ్మ కూడా పెట్టుకోవడానికి ప్రజల గుండెల్లో రాజకీయ పార్టీ స్థాపించి మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దీవించాలని చెప్పి, ఆశీస్సులు అందించాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు దిగ్విజయంగా ఉంటుందని చెప్పి, మీ పిల్లల్ని మీకన్నా ఆయన బాగా చూసుకుంటాడు. మీ పిల్లలకి ఏ అవసరాలు ఉన్నాయో మీరు ఎంతవరకు చేయగలరో దాన్ని బట్టి దానికి 10 ఇంతలో ఒక ముఖ్యమంత్రిగా, ఒక వ్యవస్థను నడిపేటువంటి వ్యక్తిగా మీ పిల్లల కోసం పరితపించేటువంటి వ్యక్తి. మీ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏ పేదవాడు కూడా మరణించకూడదని చెప్పి, పేదవాడికి నాదైనా ఒకటే ప్రాణం, డబ్బులోనాడిదైనా ఒకటే ప్రాణం, ముఖ్యమంత్రిదైనా ఒకటే ప్రాణం, పూరి గుడిసెలో ఉండేటువంటి నిర్భాగ్యుడిదైనా ఒకటే ప్రాణం, మరణించకూడదని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని 10 ఇంతలు చేసి ఒక పేదవాడిని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించడానికి భారతదేశంలో ప్రతి పార్టీని చేస్తుంది, ప్రతి స్టేటు చేస్తుంది. దానికి మూలకారకుడు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని 10 ఇంతలు చేసి 3,300 జబ్బులకి డిజిటల్ కార్డు ఇచ్చి మీ ఏ సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.